అందరికీ నమస్కారం. ఈరోజు పరిగి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కేసీఆర్ గారి మీద నమ్మకంతో గౌరవంతో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఈ సభకు మరి ముఖ్య అతిథులు గౌరవనీయులు మనందరి ప్రియతమ నాయకులు తెలంగాణ చిత్రపటాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన యువ నాయకులు మనందరికీ స్ఫూర్తి మన అన్న బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు అన్న రామన్న గారికి, అలాగే గౌరవ పెద్దలు ఇన్ఛార్జ్ మంత్రిగా మీ కష్ట సుఖాల్లో మీకు అందుబాటులో ఉండే అమ్మ సబితా ఇంద్రమ్మ గారికి, మరి అన్నట్టు స్వర్గీయ హరీశ్వర్ రెడ్డి గారి వారసులు వారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని మీ అందరి కష్ట సుఖాల్లో మీకు అందుబాటులో ఉండే అన్న మహేష్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, పరిగి నియోజకవర్గం నుంచి వచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి విచ్చేసిన సోదరులకు సోదరిమణులందరికీ హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం. హరీశ్వర్ రెడ్డి గారి కుటుంబంతో నాకు అనేక ఏళ్లుగా అనుబంధం ఉంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగుదేశం ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన తర్వాత మరి ఆ రోజు పెద్దలు కేసీఆర్ గారు పక్కనే ఉన్న నియోజకవర్గంలో కొడంగల్ నియోజకవర్గంలో గిరిజనులు ఎక్కున్నారు, మీరందరూ వాళ్ళ అవసరాలు ఏంది, వాళ్ళకి ఏం చేయడం ద్వారా వాళ్ళకి ఎక్కువ మేలు జరుగుతుంది, మీరందరూ పని చేయండి అని అంటే నేను అన్న మహేష్ రెడ్డి గారితో కలిసి మరి ఆ నియోజకవర్గంలో తిరగటం జరిగింది. అనేక గిరిజన తండాలకు రోడ్లు కానీ కరెంటు సౌకర్యం కానీ వాళ్ళకు కావాల్సిన అన్నీ కూడా అప్పుడు మేము సమకూర్చడానికి పనిచేసాం. మేము చేసిన ప్రయత్నం తప్పకుండా 2018 ఎన్నికల్లో ఫలితం చూపించింది. అక్కడి ప్రజలు కూడగట్టుకొని రేవంత్ రెడ్డిని ఆ రోజు ఓడించగలిగిండ్రు. అంటే మనం అనుకొని గట్టిగా పని చేస్తే ఏదైనా సాధ్యమే. మరి మార్పు 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీల పేర్లతో అన్ని వర్గాలను మోసం చేస్తే కేసీఆర్ గారు ఇచ్చినవన్నీ ఉంటాయి, ఈయన ఇంకేమి ఇస్తాడో చూద్దామని కొంతమంది ఆశపడి మరి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ కోట్లేస్తే 20 నెలల్లోనే ఆ ఫలితం ఏందో మనం అనుభవిస్తూ ఉన్నాం, ఇబ్బంది పడుతూ ఉన్నాం. మీ పరిగే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది మరి రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళున్న కాంగ్రెస్ పార్టీని వివిధ రాజకీయ పార్టీలను వదిలేసి బీఆర్ఎస్ వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజులన్నీ బీఆర్ఎస్వే, కేసీఆర్ గారివే. ఇవాళ కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉండే సామాన్యులకు, పేదవాళ్లకు, గిరిజనులకు, దళితులకు, నేను గిరిజన బిడ్డను, నేను ఒక మాజీ మంత్రిగా ఎవరికైనా మరి మంత్రి అంటే అనేక సార్లు గెలిచి ఉండాలి, లేకపోతే రాజకీయ పరపతి ఉండాలి. కానీ ఒక సామాన్యమైన గిరిజన బిడ్డను, ఈ రాష్ట్రంలో ఉండే గిరిజనులకు మేలు నీ ద్వారా జరగాలి అని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు నన్ను మంత్రి చేస్తే అన్ని నియోజకవర్గాలు, నీ నియోజకవర్గానికి కూడా నేను తిరిగాను. అన్నతో కలిసి అనేక గిరిజన తండాలకు రోడ్లు, అనేక గిరిజన తండాలను గ్రామ పంచాయతీలు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావాలంటే అనేక ఏళ్లుగా ఎదురు చూస్తున్న 6% రిజర్వేషన్ని 10% పెంచడం, మరి అనేక కార్యక్రమాలు మేము అక్కడ చేయటం జరిగింది. అలాగే ఒక దళిత బంధు తీసుకొచ్చి, లేకపోతే ఒక పేదింటి బిడ్డకు కడుపు నిండా అన్నం పెట్టడానికి ఆరోగ్య లక్ష్మి తీసుకొచ్చి, ఒక పేదింటి బిడ్డ పెళ్ళైతే ఒక కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చి, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో రైతులను రాజును చేయడం కోసం దాదాపు కేసీఆర్ గారి పాలనలో 1,00,000 కోట్లకు పైగా రైతులకు రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా, వాళ్లకు సకాలం. ఇప్పుడే తమ్ముడు చెప్తా ఉన్నాడు, ఇందిరమ్మ రాజ్యం అంటే క్యూలో చెప్పులు పెట్టుకొని ఇబ్బందులు పడటం, ఇందిరమ్మ రాజ్యం అని అంటే అవకాశం వచ్చిన వాళ్ళు దోచుకోవటం తప్ప పేదవాళ్లకు ఒనగూరేది ఉండదు. నిన్న చూసాం మనం, సబితమ్మ గారి నియోజకవర్గంలో ఇచ్చిన కార్డులు 1000 అయితే పంచడానికి మంత్రి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా హంగామా చేసి, సబితమ్మ గారు రేవంత్ రెడ్డి జడ్పీటీసీ కూడా కాకముందు మంత్రి, మరి 3 సార్లు మంత్రిగా పనిచేసిన వారిని కూడా మరి లెక్క చేయకుండా, గౌరవించకుండా, మరి అక్కడ రేషన్ కార్డులు ఇవ్వకుండా పోతే వాళ్లకు అన్యాయం అవుతుందని చెప్పి వారు ఓపికతో, వారితో పాటు ఇంకో ఎమ్మెల్సీ గారు
ఈ దేశానికి ప్రధానిగా పనిచేసిన పివి నరసింహారావు గారి కూతురు వాణిదేవి గారు కూడా ఇద్దరు మహిళలు ఇంత సీనియర్లు ఉండి కూడా మరి ఓడిపోయిన వాళ్ళను అక్కడ కూర్చోబెట్టుకొని రేషన్ కార్డుల పంపిణీ చేయడం మనం కూడా ఇచ్చినాం 6,47,000 రేషన్ కార్డులు పేదవాళ్ళు ఆన్లైన్లో దరఖాస్తులు ఇస్తేనే మనం ఇచ్చుకున్నాం. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏదో చారానా కోడికి బారానా మసాలా లాగా ఇచ్చేది లక్షల్లో కానీ ఖర్చు కోట్లలో, హెలికాప్టర్ తప్ప దిగని పరిస్థితి. కాబట్టి మనం అన్నీ గమనిస్తూ ఉన్నాం. నిన్న బీసీ రిజర్వేషన్ కోసం ఢిల్లీలో ధర్నా చేసిండ్రు. ముందుది వెనక్కి ముందుది చేస్తూ ఉన్నారు. ముందేమో అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపిండ్రు, తర్వాత ఏమో క్యాబినెట్లో తీర్మానం చేసి గవర్నర్కి పంపిండ్రు. మళ్ళీ నిన్న ఢిల్లీలో ధర్నా చేస్తే ఎంత దుర్మార్గం అంటే మరి అది రేవంత్ రెడ్డి సొంత కవిత్వం లాగానే ఉంది. ఢిల్లీ పోయి ధర్నా చేస్తే అక్కడే పక్కనే ఉన్న రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ఆ పార్టీ అధ్యక్షుడు అటువైపు కన్నెత్తి చూడలేదు అని అంటే వాళ్ళ ధర్నాకు ఎంత నిజాయితీ ఉందో మనం గమనించాలి. ఎవరిని ప్రతిసారి మోసం చేయలేరు, ఎవరినైనా ఒక్కసారి కానీ ప్రతిసారి మోసం చేయలేరనే విషయాన్ని రేవంత్ రెడ్డి గ్రహిస్తే మంచిది. రేపు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజానికం ఎదురు చూస్తూ ఉంది. మరి మీ పక్కనే ఉన్న లగచర్లలో ఏమైంది, అక్కడ గిరిజనులు అమాయకులు ఏ విధంగా తిరగబడ్డారు అన్న సహకారంతో ఢిల్లీ వరకు పోయి వాళ్ళ హక్కులు వాళ్ళు ఏ విధంగా కాపాడుకున్నారో మనం చూసాం. కాబట్టి మనం పోరాడితే పోయేది లేదు, తప్పకుండా మరి బానిస సంఖ్యలు అన్నట్టే మనం పోరాటం చేయాలి. ఎస్పీనో కలెక్టర్నో చెప్తే వీళ్ళు శాశ్వతం కాదు, మనం అక్కడే పుట్టి పెరిగిన మనం శాశ్వతం తప్ప వీళ్ళు కాదు. ఎన్ని రోజులు వీళ్ళు అధికారాన్ని మరి అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తారో చూద్దాం. మీరు ధైర్యంగా ఉండండి, మీకు అండగా మరి అన్నతో కలిసి మీకు ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా నరేందర్ అన్న జైలుకు పోతే వారికి ఏ విధంగా అండగా ఉన్నారో మరి అనేక సాక్ష్యం మీ కళ్ళ ముందు ఉంది. కాబట్టి మీరెవరు కూడా ఇబ్బంది పడవద్దు. మహేష్ రెడ్డి అన్నకు అండగా ఉండండి, వారికి అండగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు మరి ఉంటారు అనే విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఇదొక స్ఫూర్తి కావాలి, ఇదొక ముందడుగు కావాలి. పరిగి నుంచి మొదలైన ఈ పార్టీలో చేరిక రాష్ట్ర వ్యాప్తంగా మరి పూర్తి కావాలి అని అంటే మీరందరికి కూడా స్ఫూర్తిగా ఉండాలి అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చిన మా అన్నదమ్ములందరికీ 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.